రఘురామకృష్ణరాజు గారు RRR డిప్యూటీ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఈయన నా మీద ఒక లెటర్ ఒకటి రాశారు. దాని గురించి నేను మాట్లాడతానని చెప్పాను. ఇది ఎవరికంటే డీజీపీ గారికి ఈ లెటర్ ఆయన రాశారు. దీనిలో ఏమేమి మాట్లాడారు ఏంటి అనేది నేను చెప్తాను. ఒకటట ఫాల్స్ అండ్ మిస్లీడింగ్ అసర్షన్స్ అంట. ఏంటి, సిబిఐ నా మీద నమోదు చేసినవి కేవలం ఎఫ్ఐఆర్, ఏమి అది ఎలిగేషను, ఇంకా నాకేమీ శిక్ష పడలేదు, కాంపిటెంట్ కోర్టు నన్నేమీ కన్విక్ట్ చేయలేదు, అందువల్ల డెఫినెట్ గా ఈ ప్రూవ్ అవుతాయి అని చెప్పటం ప్రీజడ్జింగ్ అని చెప్పారు. దీని మీద మాట్లాడదాం. ఏమండి, బహుశా మీరు మర్చిపోయారేమో, మీరు మా మీద పెట్టిన కేసు ఏదైతే ఉందో, విజయపాల్ మీద, మాదిగ సోదరుడు విజయపాల్ మీద, అలాగే కాపు సోదరి డాక్టర్ ప్రభావతి గారి మీద, అలాగే గిరిజన అయినటువంటి సునీల్ కుమార్ నాయక్ మీద, నా మీద, మా అందరి మీద మీరు ఒక కేసు పెట్టారు కదా, కస్టోడియల్ టార్చర్ అని. మరి అదేమన్నా ప్రూవ్ అయిందా? మరి దాని గురించి మీరు ఎందుకు మాట్లాడారు? అదేదో ప్రూవ్ అయిపోయింది ఇదంతాను అన్నట్టు మీరు మాట్లాడారు కదా చాలాసార్లు మీడియాలో. వాళ్ళు అరెస్ట్ అవుతారు, వీళ్ళు అరెస్ట్ అవుతారు, ఇదవుతుంది అదవుతుంది అని మీరు మాట్లాడారు కదా. మరి అదెలా మాట్లాడారు? అప్పుడు గుర్తురాలేదా ఇది? తర్వాత వైలేషన్ ఆఫ్ లీగల్ ప్రొఫెషనల్ నార్మ్స్ అట. దీనిలో క్రిమినల్ డిఫేమేషన్ వస్తుంది అంటాడు. వేసుకోండి, క్రిమినల్ డిఫేమేషన్ వేసుకోండి. మీరు నా మీద మాట్లాడినవి ఉన్నాయి కదా, నేను కూడా వేస్తా. ఓకే, సరిపోతుంది. అప్పుడు మీకు పడితే నాకు పడుతుంది. తర్వాత సివిల్ సర్వెంట్ పబ్లిక్ గా కామెంట్ చేశారు. కండక్ట్ రూల్స్ మళ్ళీ పాతపాటే. సివిల్ సర్వెంట్ అయినంత మాత్రాన నేనేమి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పౌరుని కాకుండా పోను. అలాగే బ్యాంకులో నా డిపాజిట్లు ఉన్నాయి. నేను ఒక డిపాజిటర్గా నేను మాట్లాడే అధికారం నాకుంది. ఓకే, తర్వాత ఇది ఫైనల్ గా బెస్ట్ కామెడీ పార్ట్ అన్నమాట. ప్రిజుడిస్ టు ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ట్రయల్. ఈ వీడియోలో ఆయన కన్క్లూజివ్లీ ఎస్టాబ్లిష్డ్ మై గిల్ట్. సో పబ్లిక్ గా ప్రెజరైజ్ చేస్తున్నారు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ని. ఫస్ట్ దీని మీద మాట్లాడదాం. నేను మాట్లాడితేనే మీకు అదేదో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ని ప్రెజరైజ్ చేశానని అంటున్నారు కదా. మరి మీరు ఎన్నిసార్లు పబ్లిక్ గా మీ కేసు గురించి ప్రతిరోజు మీడియాలోకి వచ్చి, యూట్యూబ్లోకి వచ్చి, టీవీ ఛానల్స్ లోకి వచ్చి, పేపర్లోకి వచ్చి మీరెన్నిసార్లు మాట్లాడలేదు? అప్పుడు గుర్తురాలేదా ఇదంతా? మీరు మీ ఇష్టం వచ్చినట్టు తాగి మాట్లాడచ్చు. అదే మంచినీళ్ళు, మీ ఇష్టం వచ్చినట్టు మంచినీళ్ళు తాగి మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడచ్చు. ఇంకెవరు మాట్లాడకూడదు. మరి అప్పుడు గుర్తురాలేదా ఇది? ఏది పబ్లిక్ గా మాట్లాడటం అనేది. సరే, దీని గురించి మాట్లాడదాం. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని ప్రెజరైజ్ చేయడం. మరి మీరు ఎంతమంది సాక్షుల్ని బెదిరించారు మీ కేసులో? ఎన్నిసార్లు మీరు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి మీరు ఫోన్ చేశారు? తీయండి, మీ ఐపీడీఆర్, మీ సిడిఆర్, మీది, మీ లాయర్ గారిది తీయండి. ఎవరెవరితో మాట్లాడారో ఈ 2 సంవత్సరాల రికార్డు ఉంటుంది. ఇప్పుడు నేను పిటిషన్ వేస్తున్నా అవన్నీ ప్రిజర్వ్ చేయమని. అప్పుడు తేలిపోతుంది ఎవరు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని ప్రెజరైజ్ చేశారో. అప్పుడు ఆ పిటిషన్లో ఆర్డర్ వచ్చిన తర్వాత తేలుతుంది. ఓకే, క్రియేటింగ్ ఏ మీడియా ట్రయల్. మరి చాలా కామెడీగా ఉందండి ఇది. మీడియా ట్రయల్ గురించి మీరు మాట్లాడటం ఏంటి? పొద్దున్న లెగిస్తే మైక్లోనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. మీరు మాట్లాడటం ఏంటి మీడియా ట్రయల్ గురించి? మీరు ఎన్నిసార్లు, మీరు ప్రతిసారి పాపం ఆయన మాదిగ సోదరుడు క్రిస్టియన్ విజయపాల్ మీద మీరు ఎన్నిసార్లు మాట్లాడారు? అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ మీడియాలో మీరు మాట్లాడలేదా? ఆ క్లిప్లన్నీ ఉన్నాయి, చూద్దాం. ఆవిడ ప్రభావతి గారు, పాపం ఆవిడ డాక్టర్ చదువుకుని ఆవిడ పని ఆవిడ చేసుకుని రిటైర్ అయిపోతే, కాపు సోదరి, ఆవిడ మీద మీరు ఎంత మాట్లాడారు? ఆవిడేదో యాంటిసిపేటరీ బెయిల్ వేస్తే దాని మీద మీరు కామెంటరీ చెప్పారు. తప్పు చేయకపోతే
యాంటిసిపేటరీ బెయిల్కి ఎందుకు వేస్తారని మీరు మాట్లాడారు. అది మాట్లాడచ్చా? మరి అదేంటి, మీడియా ట్రయల్ కదా, మరి అదేమిటి? ఇట్లా మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తే సంసారం, వేరే వాడు చేస్తే ఏదో అన్నట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఓకే, ఇక ఆఫ్ చేయండి ఇదంతా, ఈ తమాషా. ఇది మీ లెటర్కి నేను ఇచ్చే సమాధానం. ఓకే, ఇక మీ మీద ఇదిగోండి, నా దగ్గర ఇంత రికార్డు. ఇప్పుడు ఇదంతా నేను చదివి వినిపించలేదు, మన వాళ్ళకి టైం సరిపోదు. కొంచెం క్లుప్తంగా కొంచెం హైలైట్ ఉన్నవి నేను చెప్తాను. మీరేదో నా పరువు పోయింది అది ఇది, నా మీద ఏం ప్రూవ్ కాలేదంటున్నారు. ఇదేంటి గుర్తుపెట్టారా? యాక్షన్ నోటీస్. మీరు ఏ తప్పు చేయకపోతే మీ ఆస్తులు వేలం వేయమని చెప్పి నోటీస్ ఎందుకు వచ్చింది? ఇది ఒక యాక్షన్ నోటీస్. ఇవన్నీ నెట్లో పెడతానులేండి, అందరూ చూసుకుంటారు. ఇదిగోండి, ఇది ఇంకొక, మీరు అప్పులు తీర్చకపోవడం వల్ల మీ ఆస్తులు వేలం వేయాలని ఇంకో నోటీస్. ఇవన్నీ ఎందుకు వచ్చినాయండి? ఇక మీ మీద 2019, 2020, 2021 ఈ 3 సంవత్సరాల్లో 3 కేసులు సిబిఐ వారు నమోదు చేశారు. ఏమండి, ఈ 3 కూడా బ్యాంకుల్ని మోసం చేసినటువంటి కేసులే. వీటి విలువ 2,000 కోట్ల పైచీలికే ఉంటుంది. ఓకే, నేను మిమ్మల్ని 420 అని నేను అనలేదండి. సిబిఐ వారు 420 కింద మిమ్మల్ని గుర్తించారు. సిబిఐ చేత గుర్తించబడినటువంటి 420 మీరు మీ కుటుంబ సభ్యులని మాత్రమే నేను అన్నా. ఎందుకంటే ఈ ఎఫ్ఐఆర్ లో సెక్షన్ 420 అని ఉంది చూడండి. సెక్షన్ 420 అన్నిట్లో ఉంది. ఇది చూడండి, ఇదిగోండి, ఒక దాంట్లో ఇదిగో చూడండి, ఇది మీ లక్కీ నెంబర్ అనుకుంటా. ఒక ఎఫ్ఐఆర్ ఏమో 4 అండి, మరి ఇంకొక ఎఫ్ఐఆర్ ఏమో 20. ఈ ఎఫ్ఐఆర్ కూడా 420 వచ్చింది. తమాషా. ఓకే, ఇందులో ఈ సెక్షన్స్ ఆఫ్ లా చూసుకున్నట్టయితే 3 కూడా 420 ఉంది. 3 ఒకటే ఆరోపణ, బ్యాంకులను మోసం చేసి ఆ లోన్ తీసుకునేటప్పుడే మోసం చేసి లోన్ తీసుకున్నారు. ఆ తర్వాత దాన్ని ఏ ప్రయోజనాల కోసం అయితే తీసుకున్నారో ఆ ప్రయోజనాలకు వాడకుండా ఫిక్స్డ్ డిపాజిట్లు వేసి మళ్ళీ దాని మీద లోన్ తీసుకుని ఆ డబ్బులు ఎగరగొట్టారు అనేది ఒకటి. రైట్. రెండవది, మీరేదో థర్మల్ పవర్ ప్లాంట్ పెడతాను భరత్ అంటే మీ అబ్బాయి పేరు మీద, మీ అబ్బాయి పేరు ఎందుకు తీయాల్సి వచ్చిందంటే అతని పేరు మీద మీరు పవర్ ప్లాంట్ పెట్టారు కాబట్టి ఆ అబ్బాయి పేరు మీద 420 పనులు చేశారని నేను చెప్పాను. సో థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టి దానికి ఏదో బొగ్గు కొన్నట్టు, ఆ బొగ్గు అంతా కాగులు ఎత్తుకుపోయినట్టు మీరేవో కథలు చెప్పారు. దాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ నా దగ్గర ఉంది, తిరిగి కాగితాలన్నీ అవే. దానిలో క్లియర్ గా వాళ్ళు డినై చేసి కేసు పెట్టారు. ఇవన్నీ పెట్టుకొని ఇదేదో మీకు పద్మశ్రీ వచ్చినట్టు సత్కారం జరిగినట్టు మాట్లాడతారు ఏంటండి? కరెక్టా ఇది? సరే, ఈ 2019 కేసు మీ మీద ఆల్రెడీ ఛార్జ్ షీట్ అయింది. ఛార్జ్ షీట్ అంటే ఏమిటో మీరు గతంలో నా మీద ఒక కామెంట్ చేస్తూ డెఫినేషన్ చెప్పారు, గుర్తుందా? ఛార్జ్ షీట్ వేశారంటే సాక్ష్యాధారాలు ఉన్నాయని, అతను నేరస్తుడని రుజువైంది కాబట్టి ఆయన ఆ పదవి నుంచి తొలగించాలని నా గురించి చాలాసార్లు మాట్లాడారు. మరి అదెందుకు మాట్లాడారు? తాగి మాట్లాడారా నీళ్లు? ఇదేంటి 2019 కేసు ఛార్జ్ షీట్ అయింది అంటే మీ మీద మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేయడానికి, శిక్షించడానికి తగిన ఆధారాలు ఉన్నాయి అని సిబిఐ వారు, ఇదిగో ఇందులో కూడా 420 ఉందండి. సిబిఐ వారు ఛార్జ్ షీట్ వేశారు. అందులో శిక్ష పడదని మీరు ఎలా చెప్తారండి? శిక్ష పడుతుంది అని నేను ఒక ఈ దర్యాప్తు అనుభవం ఉన్న అధికారిగా ఈ కేసు అంతా చదివిన తర్వాత నాకు అనిపించింది, నేను చెప్పాను. పడదు అని మీరు ఎలా చెప్తారు చెప్పండి? సుప్రీంకోర్టు మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేయమని చెప్పినప్పుడు అందులో మిమ్మల్ని ఏమైనా అరెస్ట్ చేయొద్దు అని ఏమైనా డైరెక్షన్ ఇచ్చిందా? చేయమనే కదా చెప్పింది. అరెస్ట్ చేసుకోవచ్చు. అరెస్ట్ చేయము అని మీకు సిబిఐ వాళ్ళు ఏమన్నా గ్యారంటీ ఇచ్చారా? ఇస్తే అది కొంచెం చూపించండి. నేను అరెస్ట్ అవ్వను అన్నంత గ్యారంటీగా మీరు ఎలా చెప్తున్నారండి?